హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే ప్రెసెంట్ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి మా ఊరైతే వెళ్ళిపోతున్నాను పండక్కి. రాజమండ్రికి 194 కిలోమీటర్లు అంటే 3 గంటల జర్నీ. ఈసారి అయితే ఎప్పట్లాగా నేను ఇంటికి వెళ్ళట్లేదు, మా అత్తగారి ఇంటికి వెళ్తాను. ఎందుకంటే పండగ పిలిచారు. ఈసారి నేను పండగ ఎలా జరుపుకున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో గోదావరి జిల్లాలో జరిగే ఈ సంక్రాంతి పండుగను వీలైనంత కవర్ చేసి మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకు సెర్చ్ ముందు ఏమున్నాయి? ఇదేంటిది? ఇది బాదం మిల్క్, రోజ్ మిల్క్, చెరుకు రసం, అప్పాలు, బసరు, గాలు, ఊరు, పులిహార, ఉడకబెట్టిన బఠానీలు, చెప్పండి, జాంగ్రీ, మోతిగూడెం లడ్డు, మోతిచూర్ లడ్డు, నా ఫేవరెట్ గులాబ్ జామున్ ఇది వేసేస్తా. మీకు మళ్ళీ లాగ్ ఎందుకంటే డైరెక్ట్ గా ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ ఆకమే కనిపించే ఐటెంలన్నీ చూసి మొత్తం నేనే తినేసాను అనుకోకండి, ఎందుకంటే అన్ని మన వల్ల అవ్వలేదు. సో కోడి గెలిగినట్టు నాకు నచ్చినవి అన్ని కొంచెం కొంచెం తినేసి ఊరుకున్నా. కళ్ళ ముందు అన్ని ఐటెంలు ఉంటే కుదరంగా ఎందుకు ఉండాలనిపిస్తుంది. అందుకే తింటాం. మా పిన్నికి అమ్మకి వీడియో కాల్ చేసి వాళ్ళకి కాసేపు ఊరించేసి ఈ ఫుడ్ టాస్క్ అయితే కంప్లీట్ చేసా. పీకల్లాగా తినేసి అలా బయటకు వచ్చి వస్తే ముగ్గులు పొడి జరుగుతుంది. సర్లే మీకు చూపించేద్దాం అని చెప్పేసి ఇది కూడా రికార్డ్ చేస్తున్నా. ఎందుకు ఇది ఎక్కడో చెప్పలేదు కదా, రాజమండ్రి పక్కనే ఉన్న ధవళేశ్వరం ఎర్రకొండ. ఇది ఆ ఎర్రకొండ పైన జరుగుతుంది. అక్కడే మా అత్తగారి ఇల్లు కూడా. ఇంక ఈ ముగ్గులు అంటారా, ఏమో కలర్ఫుల్ గా చాలా అందంగా ఉన్నాయి. నాకేమో బ్యాగ్ వేసుకుని అడవులంటా తిరగడం అలవాటు. అక్కడేమో వాటర్ ఫాల్స్, పురుగులు అంటే మనకు అలవాటు ఉంది కాబట్టి నీట్ గా చూపిస్తాను. ఈ ముగ్గులను ఎలా చూపించాలో తెలియక కెమెరా ఇష్టం వచ్చినట్టు చూపించేసా. ముగ్గులేసేవాళ్ళు మిమ్మల్ని సరిగా చూపించలేదని తిట్టేసుకోకండి నన్ను, నాకు అలవాట్లేదు ఇలాంటి. సో ట్రై చేశాను. అండ్ దీంతో పాటు ఏ ముగ్గు నచ్చింది ఏ ముగ్గు నచ్చలేదో మా సినిమాకు ఒక కొంచెం లిస్ట్ అయితే ఇచ్చాను నేను. అందులో ఆయన టాప్ తీసి 1 to 3 ర్యాంకింగ్ ఇస్తానని చెప్పారు. మరి ఇది అయ్యే టైంకి ఎవరికి ఇచ్చారో తెలియదు. గిఫ్ట్లు తీసుకున్న వాళ్ళు కామెంట్ చేసేయండి. ఇంకెలా చాలా ముగ్గులు ఉన్నాయి ఇక్కడ. మీకు కొంచెం మ్యూజిక్ వేసి పెట్టేస్తాను చూడండి ముగ్గులు. మీకు కూడా ఏ ముగ్గు నచ్చిందో కింద కామెంట్ చేసి ర్యాంకింగ్ ఇచ్చేయండి. ఇవి మా ఊరిలో వేసిన ముగ్గులు, చాలా కష్టపడేశారు. ఈ ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చిందో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇవన్నీ ఫినిష్ చేసుకుని నైట్ కి రాజమండ్రి వచ్చేసి ఒక లుక్ వేద్దాం అని చెప్పేసి. ఇది మా రాజమండ్రి కంబల్చెరువు పార్క్ చుట్టూ పెట్టిన కొత్త విగ్రహాలు. ఇది లైటింగ్ మెయింటెనెన్స్ లేదనుకుంటా, సరిగా వెళ్ళగట్లేదు. ఇది చాలా సినిమాల్లో చూసే ఉంటారు, దేవి చౌక్ అంటారు. ఇది అమ్మవారి గుడి. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ రాజమండ్రికి. ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను తర్వాత వీడియోలు చేసి చూపిస్తా. మొత్తానికి రాజమండ్రిలో మాల్ లేదు అని అనేవారు కదరా, చూడండి రా, మా రాజమండ్రిలో మంచి మాల్ పెట్టేశారు. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం సైజ్ చిన్నదే, మీరు మెట్రో సిటీలతో పోల్చితే చిన్నదే, బట్ వాటికన్నా మంచి ఇంటీరియర్ తో పెట్టారు. నాకైతే పిచ్చగా నచ్చేసింది. కుదిరినప్పుడు వచ్చి సినిమా కూడా చూడాలి. ఇందులో సినిమాకి వెళ్తే వెళ్ళదు కానీ వీళ్ళు పెట్టిన డెకరేషన్స్ మాల్లో కొంచెం కవర్ చేసి మేము సరదాగా కొన్ని ఫోటోలు అన్ని తీసేసుకొని కాసేపు ఈ మాల్లో కూడా ఎంజాయ్ చేసేసాం. చిన్నప్పటి నుంచి అసలు మాల్స్ లేవు రాజమండ్రిలో, ఇదే ఫస్ట్ మాల్. అందుకే మా వాళ్ళ కోసం ఈ మాల్ ఎక్కువసేపు కవర్ చేస్తాం. ఈ ఎంటైర్ మాల్ లో నా ఫేవరెట్ సెక్షన్ వచ్చేసి ఇదే, మూవీ సెక్షన్, థియేటర్ కౌంటర్. ఇది చాలా బాగా డెకరేట్ చేశారు. ఏంటంటే లెజెండరీ యాక్టర్స్ ఉంటారు కదా, మన ఇండియన్ యాక్టర్స్, వాళ్ళందరివి కూడా ఓల్డ్ పిక్స్ పెట్టి చాలా మంచి లుక్ తీసుకొచ్చారు. దాంతో పాటు మాల్ లోపల సెక్షన్ కూడా బాగుంది థియేటర్ది. నైట్ అంతా రాజమండ్రి వీధుల్లో తిరిగి కడుపు నిండా తిని ఫుల్ గా పడుకుని పొద్దున్నే లేచి పట్టిసీమకి అయితే స్టార్ట్ అయిపోయాం. మాక్సిమం నేను ప్రతి పండగకి పట్టిసీమ ఒకటి వెళ్తూ ఉంటా, ఎందుకంటే అక్కడ కూడా పండగ బాగా జరుగుతుంది. దాని తోడు కోడి పందాలు ఇవన్నీ ఉంటాయి. వాటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గోదావరి బ్రిడ్జ్ ఎక్కి ఎన్ని రోజులు అవుతుందో. ఈ బ్రిడ్జ్ ని చూసుకుంటూ గోదావరి గట్టంతా ఉంటది పట్టిసీమకి. ఒక పక్క పొలాలు, ఒక పక్క రోడ్డు, అవన్నీ చూసుకుంటూ పట్టిసీమ కోడి పందాలు జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాం. మేము లోపలికి వచ్చేసరికి ఒక పందెం అయితే అవుతుంది, గట్టిగానే అవుతుంది. 30,000 పందెం అంటది. ఇదేమో నెక్స్ట్ పందానికి రెడీ అయ్యే కోడి, ఇదేమో ఆపోజిట్ కోడి. ఇది చూసిన తర్వాత డాగా కొడుతుందని అయితే నాకు ఐడియా వచ్చేసింది. ఎందుకంటే తాతగారితో చిన్నప్పటి నుంచి కోళ్లు పెంచడం అలవాటు ఉంది కదా, దీని మీద పెట్టేద్దాం అనుకున్నాం. మళ్ళీ మనకి ఎందుకులే ఈ పందాలు అవి పోతే బొక్క అని చెప్పేసి లైట్ తీసుకొని ఈ గేమ్ కూడా ఎంజాయ్ చేసాం. బట్ ఫైనల్ గా నేను గెస్ట్ చేసినట్టు డాగా గెలిచింది. కానీ ఏం చేస్తాం, మనకి రిస్క్లు ఎందుకులే. ఇవి ఒకసారి వచ్చాయంటే 4 సార్లు పోతాయి. అది గ్యాంబ్లింగ్ లాంటిదే కోడి పందాలు కూడా. మన ఎంటర్టైన్మెంట్ కోసం అట్లా చంపేస్తున్నాం అంతే. సంవత్సరంగా ఒకసారి కాబట్టి తప్పదు. ఈ
కోడి పందాలు ఫినిష్ చేసుకుని పక్కనే గుండాడు జరుగుతుంది, అక్కడికి వస్తాం. ఇదిగో అక్క తమ్ముళ్ళు ఎదురుగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరు కలిపి ఒక 100 వేశారు. ఆ 100 300 వచ్చింది. ఆ 300ని మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు చేశారు. లాస్ట్కి వచ్చేసరికి 2000 తప్పబెట్టేశారు ఇద్దరు కలిపి. ఇంకా ఏం చేస్తాయి, ఇవన్నీ అలాగే ఉంటాయి. ఈ గుండాట, కోడి పందాలు ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ చేసినప్పుడు బాగా లాగుతాయి. ఈ బెట్టింగ్ కి సంబంధించినవన్నీ మనం వన్స్ వాటికి అలవాటు పడిన తర్వాత అలా పోతానే ఉంటాయి. ఏంటి బ్రో చెస్ట్ చూపిస్తున్నా, తక్కువతాయి. సూపర్. ఇది నా ఫేవరెట్. నా చిన్నప్పుడు మా తాతయ్య గారు ఇలాంటి కూడా పెంచేవారు. ఒకసారి పోయి ఒకే ఒకసారి నా కోసం ప్లీజ్, రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పకోడీ వేసేస్తారు. కొన్ని ఫారం కోళ్ళు కూడా ఉంటాయి అనుకోండి. పక్కన స్టార్ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నాడు తాతయ్య, ఒకటి 10 రూపాయలు అంట. ఆయన ముక్కలు కట్ చేస్తుంటే చూడండి స్టార్ షేప్ ఎలా కనిపిస్తుంది, అందుకే స్టార్ ఫ్రూట్ అంటారు. మంచిగా ఉప్పు కారం దట్టించి అయితే ఇచ్చాడు. టేస్ట్ అయితే భలే ఉంది, ట్రై చేయండి. పక్కన వేరే టెంట్లో పందెం జరుగుతుంది అయితే వచ్చాను కవర్ చేద్దామని. 1,00,000 రూపాయల పందెం అంట. కోళ్ళని రెడీ చేస్తున్నారు. కత్తి అలా కడతారన్నమాట. ఇందాక సరిగా కనిపించలేదు, ఇప్పుడు బాగా కనిపిస్తుంది వీడియోలో. కత్తి ఎలా కడుతున్నారో. ఇది ఆపోజిట్ కోడి, చూడండి ఎలా మెరుస్తుందో. కోడి కెత్త అంటే ఇదే. పందెం అయితే స్టార్ట్ అవుతుంది. ముందు ఎలా ముట్టిస్తారు, ముట్టించి రెచ్చగొట్టి తీసుకెళ్ళి వదులుతారు. అప్పుడే కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. 1,00,000 రూపాయలు ఎవరు కొడతారో కానీ. ఇదైతే ఈ పందెంలో దగ్గరుండి చూసా కదా, రెడ్ది డ్యాగ్ ఉంది కదా, దానికి రెక్క తెగిపోయింది. మీకు కనిపిస్తుంది, బ్లడ్ కూడా పడిపోతుంది మొత్తం దాని బ్లడ్. యాక్చువల్లీ ఆఫీషియల్గా అది ఓడిపోయింది. ఇదండి ఈ సంవత్సరం ఈ సంక్రాంతి నేను ఇలా జరుపుకున్నా. నేను ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయాల్సింది, కానీ నాకున్న 2 రోజుల సెలవుకి ఇదే సరిపోయింది. నేను ఇంత చూపించగలిగా. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బెటర్గా కవర్ చేయడానికి అయితే చూస్తా. ఇంకా చాలా ఉంది గోదావరి జిల్లాలో. ముందు మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియోలు కూడా అన్ని చేస్తా. సో ఇక్కడ వరకు చూసారు కాబట్టి మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బై బై, గుడ్ నైట్.